నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో తెలంగాణ కోసం ఎంతో మంది పాటుపడ్డారు, తెలంగాణను తీసుకొచ్చారు. అయితే నిధులు గురించి పక్కన పెడితే నియామకాల గురించి ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు. విద్యార్థులకి కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందంటూ ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క గొంతుని, వారి యొక్క సమస్యలని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యార్థులకి ఆ మేర న్యాయం జరిగిందా? విద్యార్థులు ఏదైతే కోరుకున్నారో వారికి నిజంగానే నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? మరి దీని గురించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు విద్యార్థి సంఘం నాయకులు జనార్దన్, అనుములపురి. నమస్కారం అండి. నమస్కారం మేడం. సో ఇంట్రడక్షన్ వినే ఉంటారు. విద్యార్థి సంఘాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొద్దిగా హోప్ వస్తుందని చాలా ఆశపడ్డారు. కానీ గతంలో కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యార్థి సంఘాలు మరింత రోడ్డుకెక్కిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎందుకని? అంటే ప్రభుత్వాలు మారినా గానీ మీకు న్యాయం జరగట్లేదా? న్యాయం జరగట్లేదు మేడం. ఏదైతే మేరకు తెలంగాణలో మీరు ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఆ దిశగా ఉద్యోగాలు రాలేదు. రాకపోగా ఈ అంత గందరగోళం జరిగింది. ఈ ఉద్యోగాలు నింపేటప్పుడు వచ్చినటువంటి జీవోలు, వచ్చినటువంటి ఆర్డర్స్, వచ్చినటువంటి యాక్ట్స్ ఇవన్నీ కూడా చాలా గందరగోళాన్ని క్రియేట్ చేసినాయి. ఆ గందరగోళాలన్నీ పోవడానికి చాలా నోటిఫికేషన్ కోర్టు మెట్లెక్కినాయి గత ప్రభుత్వ సమయంలో. వాటన్నిటిని మేము తీర్చి అనుకున్నట్టు మీకు మళ్ళా కోర్టు మెట్లు ఎక్కకుండా ఎమ్మటే నోటిఫికేషన్ ఇచ్చినాక అది ఎట్లా అంటే హైవే మీద ఒక 6 లైనర్స్ మీద ఒక డొక్కు స్కూటర్ కూడా ఒక 100 స్పీడ్లు ఎట్ట వెళ్తుందో ఆ విధంగా వెళ్ళేటట్టు మేము చేస్తామని ఒక హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వడం కాదు, వాళ్ళు సాక్షాత్తు నిరుద్యోగుల దగ్గరికి వచ్చారు. మా హాస్టళ్లకు, మా రూమ్ల దగ్గరకు వచ్చి ఈరోజు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. అందువల్ల మేము నమ్మినాం. కానీ ఈరోజు ఏదైతే లిటిగేషన్స్తో గతంలో కోర్టు మెట్లెక్కినాయి నోటిఫికేషన్స్, వాటిని ఇంకా జటిలం చేస్తే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఆ రోజు 55 జీవో ఉంది, మంచి జీవో. కానీ చాలా మందికి కొన్ని కారణాల వల్ల అది చెడు అనిపించింది. కొన్ని రాజ్యాధికార కులాలు కావచ్చు, కొంతమంది 15 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ క్వాలిఫై కాలేదని పేపర్ టఫ్ రావడం కొన్ని కారణాల వల్ల వేసారు. కానీ దాని యొక్క లోతు మర్మాలు తెలియకుండా ఈరోజు ప్రభుత్వం కొంతమందికి తలొగ్గి, కొంతమంది శక్తులకు తలొగ్గి, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా గ్రూప్ 1లో చాలా అవకతవకలు చేస్తూ నోటిఫికేషన్ జటిలం చేసింది. అది చాలా కీలకమైనటువంటి. ఈరోజు ప్రభుత్వాన్ని మారుస్తేందుకు కూడా కీలకంగా మారింది గ్రూప్సే. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటటువంటిది అది సంపూర్ణ సత్యం కాదు. అది 90% సత్యం, అసత్యము, 10% సత్యం. ఎట్లా అంటే చాలా నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయత్ సెక్రటరీ అన్ని ఇచ్చింది. కానీ ఆ 10% అసత్యం ఏదుందో అదే సమాజాన్ని మొత్తం తొలిసేటటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఈరోజు గ్రూప్స్ ఉద్యోగాలు అనేటటువంటి కీలకం. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఉద్యోగాలు అనేటటువంటివి, ఈ ఎస్ఐ అనేటటువంటి చాలా చాలా కీలకమైనటువంటివి. ఎందుకంటే ఈరోజు డిఎస్సి వచ్చిన వాళ్ళైనా, గురుకులాలలో జాయిన్ అయినటువంటి వాళ్ళైనా, ఇంకే ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళైనా వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. వీటి నుంచి మనము ఆఫీసర్ స్థాయికి వెళ్ళాలి. ఒక ఎంఆర్ఓగా, ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక డిఎస్పీను, ఒక సిడిఓను, ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉండాలి, ఒక డ్రెస్ జాబ్లో ఉండాలని చాలా ఉన్నాయి. మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, నెక్స్ట్ పోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ఇట్లా రకరకాల ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి అనమాట. మంచి పవర్ ఉండేటటువంటి, ప్రజలకు నిత్యం దగ్గర ఉండేటటువంటి ఆ ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటిది విఫలమైంది. ఆ విఫలంతో వీళ్ళ మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. అదే దీన్ని వీళ్ళు చేసినారు. దానివల్ల ఈరోజు మేము రోడ్ల మీదకి ఎక్కినాం, మేము వీపులు బలగొట్టుకున్నాం, మేము నానా కష్టాలు పడ్డాం. 15 నెలలు ఎంత పడ్డామో 6 నెలలు అంత పడ్డాం. ఎందుకు పడ్డామంటే వీళ్ళు రాగానే మాకు ఈ కష్టాలు ఉండవు అనుకున్నాం. వీళ్ళు వచ్చేసరికి ఇంకా మమ్మల్ని వీపులు బలగొట్టేసరికి మేము తేరుకోలేకపోయినాం. కానీ ఇదంతా కృత్రిమ ఉద్యమాలు, కృత్రిమంగా నడుపుతున్నటువంటి కొంతమంది చేతిలో పావులుగా ఉన్నారే తప్ప విద్యార్థులు అసలు సిసలైన విద్యార్థులు అసలు కారు అనే ఆరోపణ మీ మీద ఉంది. విన్నారా ఎప్పుడైనా? మేడం, అవి అనేటోళ్ళు ఇప్పుడు
ఈ అది సామాన్య ప్రజలు, ఒక ఉద్యమకారులు వాళ్ళంటే దానికి మేము స్పందిస్తాం. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనేటప్పుడు మేము స్పందించాం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ పార్టీని కాపాడుకోవాలని చూస్తాం. ఇప్పుడు మన ఊళ్ళలో ఒక సామెతలు ఉంటాయి. బిడ్డ ఎంత గలీజ్ పని చేసినా, కొడుకు ఎంత లంగా వ్యవహారం చేసినా, తల్లి ఎప్పుడు కూడా ఆ వ్యవహారాన్ని బయటికి చెప్పుకోదు. నా బిడ్డ మంచిదే అని తన కడుపులో దాచుకుంటుంది. ఈ రాజకీయ పార్టీలు కూడా అంతే. వాళ్ళు ఎంత లోఫర్తనంగా చేసినా, ఎంత అవార పనులు చేసినా, ఎంత లత్కోర్ పనులు చేసినా, ప్రజలు ఎంత ఈసడించుకున్నా మేము చేసే మంచి పనులే. కాకపోతే ఈడ ప్రతిపక్షాలు అనేటటువంటి రాజకీయం చేస్తున్నాయని మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి విమర్శలను మేము అలాంటివి వస్తాయని తెలిసిన వాళ్ళము, ఎరిగిన వాళ్ళము. ఒక ఉద్యమంగా బయటకు వచ్చినప్పుడు రాళ్ళు కాదు గన్నేటి రాళ్ళే పడతాయని తెలుసు. కాబట్టి వాటికి మేము స్పందించము. మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మీ పైన ముఖ్యంగా మీ పైన ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలు, కావాలనే ప్రజల్లో విద్యార్థులను ముఖ్యంగా రెచ్చగొట్టి ప్రభుత్వం మీద పంపుతున్నారు అని ఎలా ఉందో, మీరు విద్యార్థి సంఘ నాయకులు అయ్యుండి మీరు 50 లక్షల రూపాయలు తీసుకున్నారు కేటీఆర్ దగ్గర అనేది మీ మీద ఒక ఆరోపణ, ఒక అభియోగం ఉంది. దీనికి ఈ అభియోగానికి మీరేం చెప్తారు? 50 లక్షలు తీసుకున్నా అంటే మేడం, ఈ రోజు సుప్రీం కోర్టులో ఇప్పటికీ ఒక స్పెషల్ పిటిషన్ వేసేటటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చిర్రా ఇయ్యలేదా ఏంటి అనేటటువంటిది మమ్మల్ని నమ్ముకొని మాతోటి వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ తెలుసు. మాకు వాళ్ళు అట్లా పైసలు ఇచ్చి చేసిర్రు అని అంటున్నారు కదా. అంటే ఒకవేళ అది మేము తీసుకోలేదు, చేయలేదు, మేము ఈరోజు ఈ ఒక్కాడికి పోవాలంటే బండ్ల పెట్రోల్ ఓన్ని ఆడికి కొట్టించుకోవాలి, వచ్చినాక మిస్ అయిపోతే ఎవడ తినాలి అనేటటువంటి మా పరిస్థితి. వాటికి మేము స్పందించము, అవసరం కూడా లేదు. మరి అలాంటి ఆరోపణలు చేసినప్పుడు మరి గతంలో మీ పార్టీ రావడానికి మేము రోజు తిరిగినాం, బస్సులు వేసుకొని తిరిగినాం. మరి ఆ రోజు కేటీఆర్ మరి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు. టీం లీడర్లకు, బస్సు నడిపిన వాళ్ళకి, కన్వీనర్లకు 2 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాగానే మీకు విల్లాలు ఇస్తాడనో, లేకుంటే మీకు ఒక నామినేటెడ్ పదవి ఇస్తాడనో, మీ ఊళ్ళలో జాగాలు కొనిచ్చిండను. మరి వాళ్ళు కూడా ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అనొచ్చుగా. అధికారాన్ని మేము తెచ్చిపెట్టినాం కదా. అధికార మార్పిడి అనేది అంత ఆషామాషి కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు చాతగాక చౌటల లెక్క, దద్దమ్మల లెక్క బీఆర్ఎస్ వాళ్ళతోటి కొట్లాడలేక యుద్ధానికి ముందే అస్త్రాలను కిందెత్తేసినటువంటి ఒక చౌటలు కాంగ్రెస్ వాళ్ళు. అలాంటి చౌటల్ని ఒక సిపాయిలు వెనకేసుకొని ఒక యుద్ధ వీరులుగా ముందుకెళ్ళినటువంటి వాళ్ళు నిరుద్యోగులు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మేము బస్ యాత్ర చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్ఎంఎల్ఏ నలబోతు భాస్కర్ ఇంటి ముంగట బస్సును ఆపి, ఈ గుంటూరు రోడ్డు, ఆంధ్రోడు 2 సార్లు గెలిపించినాం, వీడిని నెత్తిన పెట్టుకున్నాం, వీడు అవసరమా మనకు? బీఆర్ఎస్ ని బొందబెట్టి కాంగ్రెస్ వాళ్ళని నెత్తిన పెట్టుకోరంటే 200 మంది వచ్చి నన్ను చుట్టి నా బస్సును పలగొడతాం, టైర్లు పలగొడతామని 200 మంది గంట సేపు రౌండప్ వేసారు. అలాంటి వాటి నుంచి బయటకు వెళ్ళి వచ్చి అదే మిర్యాలగూడను మళ్ళీ గంట సేపట్లో ర్యాలీ తీసినాం. కాంగ్రెస్ వాడు ఎవడన్నా వచ్చిండా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు, ఇవాళ గాంధీ భవన్లో కులికేటోళ్ళు, ఈరోజు అధికారాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు ఎవడన్నా బీఆర్ఎస్ మీద ఇంత కొట్లాడిర్రా? ఇది ఒక్కటే కాదు, నేను సామాజికంగా ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పైన ప్రకటించినటువంటివి, ఈ చేసినటువంటి ఉద్యమాలైనా, మిగతా వాళ్ళతో కలిసి చేసినటువంటి వాళ్ళైనా, కొన్ని సందర్భాలలో తీన్మార్ మల్లన్నతోటి కూడా కలిసి పాదయాత్ర అడుగులో అడుగేసి పాదయాత్ర చేసిన. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తీన్మార్ మల్లన్నకు సూర్యాపేట జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి ఒక 2-3 ఉండి చేస్తుంటే, ఆ రోజు చివ్యంలో జడ్పీటీసీ మా ఫ్రెండ్ది సెల్ ఫోన్ పలగొట్టిరు, శ్రీకాంత్ రెడ్డిది, మా వీపులు పలగొట్టిరు. అలాంటివి చేసినాం. మీరు ఇప్పుడు అంత కష్టపడి తీన్మార్ మల్లన్నతో కలిసి పాదయాత్ర చేసి ఆయన కోసం గానీ, లేకపోతే మీ నియోజకవర్గం కోసం కష్టపడ్డా గానీ మీకు అక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది అనిపించిందా? ఆయన ఎమ్మెల్సీ అయ్యాక ఆయన సపోర్ట్ కాదు, ఆయన ఇలా కాంగ్రెస్ మనిషి, ఆయన ప్రజల మనిషి, అలా కాంగ్రెస్ పక్షి, అలా కాంగ్రెస్ గూట్లో ఉన్నాడు. కాంగ్రెస్ గూట్లో ఉన్నప్పుడు ఒక గూట్లో చేరినాక అన్ని పక్షులు ఒకటే, ఒక గూటి పక్షులు అన్ని ఒకటే. అంటే మేము ఈడేం చెప్తున్నాం అంటే, అట్లా కొట్లాడిన వాళ్ళం, చేసినటువంటి వాళ్ళం. అంత కొట్లాడి చేస్తున్నప్పుడు మరి ఆ రోజు కేటీఆర్ కూడా మమ్మల్ని అనలేదు కదా, ఎన్ని కోట్లు తిన్నావు జనార్దన్ అని, నీకు ఎన్ని ఇచ్చిరని. ఆ రోజు వాళ్ళు అనలే కదా. ఇదేంటంటే ఆడలేక మధ్యలో బాగాలేదు అనేటటువంటిది. వీళ్ళు ఇలాంటి అభియోగాలు మోపడం కన్నా వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు, లేవనెత్తినటువంటి అంశాలు ఇందులో
వాస్తవాల, సత్య దూరాల, నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటివి అవునా కాదా అని తెలుసుకొని పని చేస్తే ప్రజలకు దగ్గర అవుతారు. ఇలాంటి లత్కోరు ఆరోపణలను చేయడానికి ఒక గుప్పెడు మనుషుల్ని పట్టుకొని ఒక ఒక విభూతిని మీదికి ఊదినట్టు మా మీదికి ఊది ఏదో మా కళ్ళ గంతలు కప్పుదాము, మమ్మల్ని ఏదో భయపెడదామని అనుకున్నారు. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ రాగానే బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. ఇక కాంగ్రెస్ మొత్తం, కాంగ్రెస్ లో గేట్లు తీస్తే మా దాంట్లోకి మరి బందల దొడ్లో తడక తీస్తే గొడ్లు, బందల దొడ్లు ఉన్న గొడ్లు అన్ని ఎట్ట ఉరుకుతాయి పరిగెత్తుకొని ఉరికినట్టు, అట్ట మా గేట్లు తీస్తే బీఆర్ఎస్ దొడ్లు ఉన్నాయి అన్ని మా దొడ్లు వచ్చి జాయిన్ అవుతాయి అన్నారు. మేము నిరుద్యోగులు ఎప్పుడైతే ఉద్యమాలు స్టార్ట్ చేసినామో నీ దొడ్లోకి వచ్చినటువంటి 12 మంది ఇవాళ కడియం శ్రీఆర్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఇలా వెనక్కిపోవడానికి తట్టబుట్ట చదువుకుంటున్నారు. దాన నాగేందర్ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చేసేటటువంటి అడ్డ ఇది ఖైరతాబాద్ లో ఉన్న దాన నాగేందర్ వెళ్ళిపోతుంది సిద్ధమైండు. అది సిగ్గు సోయి శరణ్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగులు అధికారంలోకి తెచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ విషయాలను మనం పక్కన పడేస్తే మీరు దానం నాగేందర్ వెళ్ళిపోతున్నాడని మీరు ఎలా చెప్పగలుగుతారండి? ఆయన మీద వేటు పడే అనర్హత వేటు పడుతుంది కాబట్టి అది పడకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఏదో అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, లేదా ప్రజలకి న్యాయం చేయట్లేదు అనే ఉద్దేశంతో అయితే నాగేందర్ గారు బయటకు రావట్లేదు. కరెక్టే కదా. మరి ఈ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గేట్లకి వీళ్ళు వచ్చారు, అందరు రావాలి కదా. అందరూ కూడా ఎవరేదైనా కడియం శ్రీహరో లేకపోతే మీరు అన్నట్టు తెల్లం వెంకట్రావు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా అనర్హత వేటు కోర్టులో పిటిషన్ నడుస్తుంది. వాళ్ళందరి మీద అనర్హత వేటు పడితే డెఫినెట్ గా వస్తారు. మరి గతంలో ఉన్నారు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు అలా పోయారు, వాళ్ళ మీద ఎందుకు పడలేదు? అప్పుడు అందరి మీద కూడా పడే అవకాశం గతంలో పడలేదు కదా. ఇది ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కోర్టులలో ఎట చేసుకుంటారు ఏందనేది అందరికి తెలుసు. ఈ జడ్జిమెంట్ వచ్చేసరికి వీళ్ళ మునిమన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతారు. మనము అంటే అయితే మీ ఉద్దేశం ప్రకారం ఏంటి? ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ఎవరికి న్యాయం చేయట్లేదు కాబట్టి బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ న్యాయం అని కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు కూడా వాళ్ళు భయపడేది కూడా, వాళ్ళు మొన్నటి వరకు ఏంది, ఓకే మాకు కోర్టు ఇచ్చినా గానీ మా కాంగ్రెస్ జెండా 3 రంగుల జెండా ఉంటే రేవంత్ అన్న పాట పెట్టుకొని ఎగిరితే మాకు గెలుస్తాం, మాకేం లేదు అనుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏమొచ్చింది? వీళ్ళని చెప్పులు తీసుకొని అనే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కనుక ఇప్పుడు బై ఎలక్షన్ లకు పోతే వీళ్ళకి డిపాజిట్ కూడా తక్కువ, ఉన్న పదవి కూడా పోతుంది. మీరు మొత్తం కాంగ్రెస్ కి చాలా యాంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. యాంటీనా? కాంగ్రెస్ క్యాంటీన్ అంటే ఎలా మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి లాగానే మాట్లాడుతున్నారు. మేము చెప్తాం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులం కాదు మేము. ఏందంటే బీఆర్ఎస్ బాగాలేదని కాంగ్రెస్ కి తీసుకొని వచ్చినాం. మరి కాంగ్రెస్ రావడానికి మీరు కూడా కీలక పాత్ర బస్సు యాత్ర చేసినాము. బస్సు చైతన్య యాత్రలో మీరున్నారా? నేనే ఉన్నా. నేనే అన్నిటిలలో అన్ని నియోజకవర్గాలలో కీలకంగా మాట్లాడింది నేనే. మిర్యాలగూడలో కొట్లాడింది నేనే. ఇంకా ఎక్కడ పోయినా గానీ బీఆర్ఎస్ వాడు కనిపిస్తే మీ పోయిన కాడికల్లా ఎఫెక్ట్ పడుతుందని ఫస్ట్ బస్ యాత్ర లైట్ తీసుకున్నటువంటి ఇదే బీఆర్ఎస్ నాయకులు. నిరుద్యోగ చైతన్య యాత్ర బస్ యాత్ర ఎక్కడ ఉంటే అక్కడ కేటీఆర్ వచ్చిండు. మిర్యాలగూడ పోతే మిర్యాలగూడలో ఉన్నాడు, కొల్లాపూర్ పోతే కొల్లాపూర్ లో ఉన్నాడు, నాగర్ కర్నూలు పోతే నాగర్ కర్నూలు వచ్చిండు. మాకు మద్దతు కాదు, మా ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. మీరు వాళ్ళకి మద్దతు పలికే విధంగా మీద ఏమైనా అంటే మార్చిరా మాటలు? మేము కాంగ్రెస్ వాళ్ళకి పోతున్నాం కదా, మా ఎఫెక్ట్ బీఆర్ఎస్ ఓడిపోయేటట్టు మేము చేస్తామని చెప్పేసి ఇటు ప్రజల్ని ఇటు మళ్లించడానికి అటు వెళ్ళడం వెళ్ళడము. ప్లస్ ఆయన పోయేంత వరకు కూడా మాకు పర్మిషన్ ఉండకపోయేది. అయాల పార్టీ అధికారంలో లేకున్నా గానీ అప్పుడు ఇంకా గెలవలేదు, కాంగ్రెస్ రాలేదు కాబట్టి చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే కంపల్సరీ. అధికారులు అబద్ధర్మ ప్రభుత్వం కదా, వాళ్ళే ఉన్నట్టే నడవాలి కదా. మమ్మల్ని అట్లా ఇబ్బందులు పెట్టిర్రు. అంటే మా వల్ల వాళ్ళకు తెలిసి వచ్చింది. బస్ యాత్ర అయిపోయేసరికి తెలిసి వచ్చే మధ్యాహ్నం కదా కేటీఆర్ గారు కొంతమంది అశోక్ నగర్ నిరుద్యోగులు పిలిపించుకొని మాట్లాడింది. అయితే ఇప్పుడు అశోక్ నగర్ విద్యార్థులు అందరూ కూడా గతంలో కూడా కాదు, ఐ థింక్ 6 నెలల క్రితం అనుకుంటా, అశోక్ నగర్ నుంచి ఆల్మోస్ట్ ఆర్టీసీ వరకు రోడ్ల మీదకి వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి రద్దు చేయాలని చెప్పేసి చాలా గొడవ చేశారు. సో మీరు విద్యార్థి సంఘాల నాయకులుగా ఉండి విద్యార్థులకు ఎటువంటి సమస్యలైన ముందుగా పోరాడే వ్యక్తిగా మీరు చెప్పండి, ఒకవేళ అంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన తర్వాత మీరు అనుకున్నట్టు, మీరు ఆశించినట్టు ఫలితం మీకు వచ్చిందా? రాలే మేడం. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం నుంచి అయితే వచ్చేది ఉంటే మేము రోడ్ల మీదకి ఎక్కేటోళ్ళం కాదు. అది ప్రభుత్వం నుంచి రాదని మాకు తెలుసు, మాకు స్పష్టత ఉంది. స్పష్టత ఎట్లుంది? ప్రభుత్వం వచ్చినాక ఒక 2 నెలల్లో ఈ నోటిఫికేషన్స్ ఫిబ్రవరి 19వ తారీఖు గ్రూప్ 1 ఇచ్చారు. దాని తర్వాత 29 జీవో వచ్చింది.
దాని తర్వాత అన్ని మేము కొట్లాడుతున్నాం. ఉమ్, దానికన్నా ముందు కూడా వీటన్నిటిని డిఎస్సి గురించి అయితే మెగా డిఎస్సి 23,000 అని వాళ్ళు ఇంకా 6,000 కలిపి వేసేది. ఈ గ్రూప్ 1 లో విషయాలు, గ్రూప్ 2 లో పోస్టులు పెంచకపోవడం, గ్రూప్ 3 లో పోస్టులు పెంచకపోవడం, 46 జీవోని రద్దు చేసినాకనే మేము రిజల్ట్స్ ఇస్తామనడం. అప్పుడు ఎమ్మటే కోర్టుకు మేము పోతే ఆడ కోర్టు ఎస్ఐ కానిస్టేబుల్ దానికి రాంగ్ క్వశ్చన్స్ కు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కమిటీ వేయమని చెప్పారు, వేస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి మా నల్లగొండ జిల్లా నుండి వెళ్ళినటువంటి నల్లగొండ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ పోయి 46 జీవోని రద్దు చేయాలని ముఖ్యమంత్రికి ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 12-11 కాంగ్రెస్ గెలిచింది, ఒక్కటే సూర్యాపేట ఒక్కటే బీఆర్ఎస్ గెలిచింది. మేము అందరం సంబరపడ్డాం. కానీ ఆ సంబరం అనేది మొత్తం పాల మీద పొంగు లెక్కనే ఉంది. వాళ్ళు ఏవి ఆచరించలేదు, మొత్తం రివర్స్ వచ్చారు. గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రద్దు చేయాలని ఆ రోజు బల్మూరి వెంకట్ చెప్పి దాన్ని గ్రూప్ 4 నట్టనే రిజల్ట్ ఇవ్వాలని చెప్పడం, వీటన్నిటిని మేము వాళ్ళకి వెళ్ళి ఇది మేము తెచ్చుకున్న ప్రభుత్వం కదా, ఎందుకు అనుకున్నాం అంటే మేము కొట్లాడినా తెచ్చుకున్నాం. ఎల్బీ స్టేడియంకి రావడానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాకు పాసులు వచ్చినాయి, మన ప్రభుత్వం నిరుద్యోగులకు. అశోక్ నగర్ కు 200 పాసులు వచ్చినాయి తెలుసా. మేమందరం పోయినాం. ఆయన అక్కడ స్టేజ్ మీద నిరుద్యోగుల రైతుల ప్రభుత్వం అన్నాడు, మేము సంబరపడ్డాం. కానీ అవన్నీ మాకు కనిపించలేదు, అక్కడ స్టేట్మెంట్ వరకే. తర్వాత మేము గాంధీ భవన్కి వెళ్ళి ఈ విషయాలు చెప్తుంటే అసలు నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ విషయాలను ఎప్పటికప్పుడు చేరవేస్తాం. కమిటీని పెట్టమంటే కమిటీని పెట్టలే, ఏది పెట్టలే. వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు రియాజ్ అయితేంది, బల్మూర్ అయితేంది, కోదండరామ్ అయితేంది, మిగతా వాళ్ళందరూ కూడా మాతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ రోజు మల్లురవి ఇంకా అప్పటికైనా ఎంపీ కాలే, వీళ్ళందరూ వీళ్ళ పదవుల కొరకు వీళ్ళు తిరుగుడు ప్రారంభించారు, మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళ పదవుల గురించి వాళ్ళు తిరిగినప్పుడు మా ఉద్యోగాల గురించి మేము కూడా కొట్లాడన్నా లేదా? ఆ విధంగా మా ప్రయత్నాలు విఫలమైనప్పుడు రోడ్డు మీదకి రావాల్సిందే కదా. ఆ రోజు మేము ఆ నోటిఫికేషన్స్ కి రాసిపోతామంటే వద్దు, మీరు రాగానే ఉద్యోగాలు పెంచుతా ఉన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 లో, గ్రూప్ 1 లో న్యాయం చేస్తున్నారు, గ్రూప్ 1 లో రద్దు చేస్తున్నారు, 46 జీవోని ఎత్తేస్తా ఉన్నారు, అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. వాటిని అన్నిటి కాదని ఉన్నదున్నా ఇచ్చేసి వాడిచ్చిన నోటిఫికేషన్స్ కు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ కు ఈయనొచ్చి పట్టాలు ఇచ్చి ఒక పెద్ద టెంట్లు వేసి ఒక్కొక్క రిక్రూట్మెంట్ కు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ కనీసం ఒక 300-400 అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళ పట్టాలు ఇచ్చేటప్పుడు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఎల్బీ స్టేడియాలలో సభలు పెట్టేసి అన్ని పెట్టేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిండు. మేము కొట్లాడుతున్నాం, మాకు న్యాయం జరగలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి మీరు కొట్లాడుతున్నారని మీకు తెలుస్తుంది కానీ కోర్టుకు తెలియదు అంటారా? కోర్టు కూడా గ్రూప్ జీవో నెంబర్ 29 కొట్టేసింది కదా, కోర్టు మీ బాధల్ని అర్థం చేసుకోలేదంటారా? అవును మేడం, కొట్టేసింది, వాస్తవం కొట్టేసింది. మరి న్యాయం ఉంటే ఎందుకు కొట్టేస్తుంది? కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. న్యాయం అంటే ఇప్పుడు అది న్యాయమా అన్యాయమా అనేది ఎట్లా చూస్తాం? ఇప్పుడు పాలు మంచిగా ఉన్నాయా లేవు అనేది ఎట్లా చూస్తాం? పాలు లేలు పెట్టినప్పుడు పాలు జారిపోతే నీ చేతికి పాలంటకపోతే పాలలో నీళ్ళు కలిసినాయి అంటాం. పాలలో నీళ్ళు కలవకపోతే వెన్న ఉంటే చిక్కటి పాలు అయితే వేలుకు మొత్తం పాలు అంటుకొని ఉంటాయి. అది కదా, నువ్వు పాలల్లో ఏలు ముంచితేనే పాలు మంచి అని తెలుస్తాయి. పాలల్లో ఏలు ముంచకుండా చేయకుండా ఏలు ముంచలేదు, పాలు తాగలేదు, ఏది చేయకుండా నువ్వు పాలు మంచిగా చెడ్డా అని ఎట్లా చెప్పగలుగుతావు? చెప్పలేవు కదా. మరి ఈ కోర్టు కూడా 29 జీవోను ఏ పారామీటర్ పెట్టుకొని చూసుకోవాలి? మనం ముఖం మంచిగా ఉందా లేదంటే అద్దంలో చూస్తే తెలుస్తుంది, పక్కోడు అడిగితే తెలుస్తుంది. ఏదో ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ అనేది ఉండాలి. ఈ 29 జీవో అనేది రాజ్యాంగపరమైనటువంటి అంశాలతోటి పారామీటర్ తోటి చూసి కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఇది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందా, బేసిక్ స్ట్రక్చర్ కు లోబడి ఉందా, బేసిక్ స్ట్రక్చర్ ను వయోలేట్ చేస్తుందా, ఫండమెంటల్ రైట్స్ ని ఏ విధంగా వయోలేట్ చేస్తుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా వయోలేట్ చేస్తుంది అనేటటువంటిది ఏమైనా జడ్జిమెంట్స్ ఇచ్చిండ్రా? ఆ జడ్జిమెంట్స్ మీ సైటేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా డివిజనల్ బెంచ్ చూసిందో DB2ను, అక్కడ సుజయ్ పాల్ గారు మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చారు. వారు ఇక్కడ 29 జీవో లెక్క ఉన్నటువంటి రూల్ పొజిషన్స్ మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. అక్కడనేమో 7 నెలల తర్వాత ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసినాక ఇంటర్వ్యూ ముంగట కోర్టులో కేసు ఇస్తే అక్కడ అది న్యాయబద్ధం కాదు, వాళ్ళు తెచ్చినటువంటి రూల్ పొజిషన్ అని ఆ నోటిఫికేషన్ కొట్టేపించి మళ్ళీ రీమెయిన్స్ కండక్ట్ చేసి నార్మలైజేషన్ చేయించి 2019 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్ 2024లో అయిపోయింది. మరి ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ February 8కు 29 జీవో వచ్చింది, February 19కు నోటిఫికేషన్ వచ్చింది, 18కు SLP తీసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ SLP వేస్తే సింగిల్ బెంచ్ లో నోటిఫికేషన్ రద్దు కాదు, రీ ఎగ్జామ్ పెట్టాను, డివిజనల్ బెంచ్ రీ ఎగ్జామ్ అన్నది. ఆ రోజు ప్రభుత్వం SLP సుప్రీంకోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి SLP విత్డ్రా చేసుకున్నారు. అదే రోజు ఆ రోజున్న నోటిఫికేషన్ 2022లో ఉన్న నోటిఫికేషన్ విత్డ్రా చేసుకున్నారు.
19th రోజు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ అన్ని లూప్ హోల్స్ ను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో పెట్టిర్రా? పెట్టలేదు. రాజ్యాంగాన్ని ఏది చూడలేదు. ఏం చూడకుండా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ దేని మీద ఇచ్చారు? డిలే మీద ఇచ్చారు, ఆలస్యంగా వచ్చారు అన్నారు. ఫిబ్రవరి ఇన్ కేస్ మీరు ముందేళ్ళుంటే మీకు అవును మేడం, మేము చెప్తున్నాం ముందంటే మీకు ఫేవర్ గా వచ్చేది. మేము ఫిబ్రవరి 8వ తారీఖు జీవో వచ్చింది. ఆగస్టు వరకు జీవో పబ్లిక్ డొమైన్ లో లేదు. వాళ్ళు అడిగినాక ఆర్టీఐ వేసినాక వచ్చింది. వాళ్ళు అప్లోడ్ చేసినాక స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టేసినాం, అన్ని పెట్టినాం. ఇప్పుడు న్యాయం అనేటటువంటిది ముందు వస్తుంది, లేట్ వస్తుంది. న్యాయమా అన్యాయం అనేది చెప్పాలి. ఇంకొకటి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము గ్రూప్ 2కు, గ్రూప్ 1కు, గ్రూప్ 3కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నావా, లేకుంటే మీ లా ప్రొఫెషన్ లో ఉన్నావా? నోటిఫికేషన్ రాగానే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నోటిఫికేషన్ మొత్తం కూర్చొని చదువుకుంటావా? ఒక్కొక్క డౌట్ వచ్చింది అనుకో, దాన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ను వాళ్ళని వీళ్ళని అడుగుతాం, తెలుస్తుంది. అప్పుడు తెలిసే వరకు కొంత సమయం పడుతుంది. సమయం బట్టినా మళ్ళీ డబ్బులు కావాలి కదా. ఇవాళ హైకోర్టులో ఏ సర్వీస్ మ్యాటర్స్ టాప్ అడ్వకేట్ ని పట్టుకున్నా 5 నుంచి 10 లక్షలు. నిరుద్యోగులు నువ్వే వచ్చి 5 రూపాయల భోజనాలు తింటున్నారు, వీళ్ళని ఆగమాగం చేసినావు. ఒక్కొక్కరికి మూతలు నడుస్తున్నాయి, గడ్డాలు నడుస్తున్నాయి, ముదిరిపోయిన బెండకాయలు దేని పనికి రావడం నువ్వే అన్నావు కదా. మరి మూతలు గడ్డాలు నడిచిన కాడ పైన బట్ట కింద పొట్ట ముదిరిపోయిన బెండకాయల కాడ పైసలు యాడ్ నుంచి వస్తాయి? యాడ్ నుంచి వస్తాయి? ఒక్కొక్క కేసుకు 10-20 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మరి అన్ని చూసుకొని కోర్టుకు పోయేసరికి లేట్ అవుతుంది కదా. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వగానే తెల్లారు ఎట్టపోతారు? ఇప్పుడు మేము అడుగుతాం, ఒక అమ్మాయిని ఒకళ్ళు రేప్ చేసిరు అనుకున్నాం. ఇద్దరు తల్లిదండ్రులు ఒకడు ఉన్నాడు అనుకున్నాం. తల్లిదండ్రులు ముసలోడు రేప్ చేసినాడు. అరే బాబు, నీ బిడ్డను చంపినట్టే నిన్ను చంపుతా, నీ కొడుకుని చంపుతా అంటారు. వాళ్ళు ఎక్కడికో పారిపోతారు. 1 సంవత్సరం తర్వాత వస్తారు. అప్పుడు పోయి కోర్టుకు పోయి అన్ని ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తే నువ్వు సంవత్సరం తర్వాత వచ్చిన ఆలస్యమైంది, రేపు అయినా కానీ నువ్వు లేటుగా వచ్చినావు కాబట్టి ఏం కాదు వెళ్ళిపో అంటారా? చెప్పండి. ఇలా జీవితాలతో ముడిపడిన అంశము. మరి రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సింది కోర్టులు. ఇవాళ చట్టసభలో అన్యాయం చేసిన, వచ్చిన జీవోలు అన్యాయం చేసిన, ఎగ్జిక్యూషన్ లో అన్యాయం జరిగిన, లాస్ట్కు దీన్ని ఒక సక్రమ మార్గంలో పెట్టాల్సింది ఎవరు? కోర్టులు. కోర్టులు ఇలాంటి జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఎవరిని చెప్పుకోవాలి? కానీ మీలోనే కొంతమంది విద్యార్థులు ఇంకో వర్గానికి కూడా ఏర్పడి దీన్ని అపోజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ ఏకీభవంగా, అందరూ యూనియన్ గా దీని గురించి ఫైట్ చేస్తుంటే మేబీ కోర్టు మీకు సపోర్ట్ గా ఉండేది. కానీ మీలో 2 వర్గాలు ఉన్నారు, 2 వర్గాలుగా చీలిపోయి ఒకరు సపోర్ట్ జీవో 29 కి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది జీవో 29 కి సపోర్ట్ చేయట్లేదు. మరి దీనికి ఏం చెప్తారు? విద్యార్థులు ఎవరు లేరు మేడం. ఎవరు 29 సమ్మతి అని, దాన్ని 29 ని ఉంచాలి అని ఎవరు పిటిషన్ వేయలేదు. ఇన్ని రోజులు అన్ని 29 జీవో మీద, మిగతా అంశాల మీద 32 కేసుల పైచిలకు పడ్డాయి. కానీ 29 జీవో రాజ్యాంగబద్ధం అని ఎవరు కూడా దాన్ని 29 కంటిన్యూ చేయాలని ఏ ఒక్కరు కూడా ఒక పిటిషన్ వేయలేదు. మరి ఎవరు వేయకుండా అసలు జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు? అదే మేము చెప్తున్నాం కదా. వీళ్ళకు కొంతమంది ఏం చేసిర్రంటే, ఈ కట్ ఆఫ్స్ అనే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది 563 నోటిఫికేషన్ వేకెన్సీస్, అప్పటికి 503 ఉండే, 60 గెలిపేసి కొత్తగా ఇచ్చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకి చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితంగా ఇచ్చిన ఒక కొత్త నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. ఆ జటిలం అనేటటువంటిది మొత్తం అక్కడి నుంచే బీజం పడ్డది. అక్కడి నుంచే ఇందులో జరిగేటువంటి లూప్ హోల్స్ అన్ని తయారైనాయి. కాబట్టి అక్కడ కోర్టు కూడా మాకు ఇక్కడ ఇది న్యాయమా అన్యాయం అని ఏం చెప్పాలి, ఆలస్యం అని చెప్పింది. ఇక్కడ అడుగుతున్నాం, కోర్టును కూడా అడుగుతున్నాం. అడగొద్దాను కదా, న్యాయబద్ధంగా ఉన్నప్పుడు ఎవడైనా అడగాల్సిందే. చట్టానికి లోబడి, కోర్టు యొక్క విధి విధానాలకు లోబడి కోర్టును కూడా ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నించకూడదు? జడ్జీలు ఏమైనా పైనుంచి దిగొచ్చిరా? దిగిరాలే కదా. తప్పు జరిగినప్పుడు అడగొచ్చు కదా. ప్రశాంత్ భూషణ్ గారికి కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేసి ₹1 ఫైన్ వేసి వదిలిపెట్టిరుగా లాక్డౌన్ సమయంలో. మేము తప్పేం అడగట్లే. ఇదే సుప్రీంకోర్టు మేము కీ క్వశ్చన్ మీద SLP సుప్రీంకోర్టులో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు, మానవ తప్పిదాలు జరుగుతాయి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పోల్చి నేను ఒక వీడియోకు మ్యూజిక్ కంపోజ్ చేసే ఆయనతో కొన్ని కమాండ్స్ ఇస్తే చేసింది, మంచిగానే చేసింది. కానీ దానికి హ్యుమానిటీని జోడించాం అన్నప్పుడు కొన్ని తప్పిదాలు చేసింది. టెక్నాలజీని అట్లా చేసినప్పుడు మానవ తప్పిదం అనే సహజం కదా, ఏం కాదు ఈ ఒక్కసారి రాసుకోపోరి, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పింది. మానవ తప్పిదాలు సహజం అన్నది. మరి 29 జీవో కూడా మేము లేట్ వచ్చినాం కదా, ఈడ కూడా మానవ తప్పిదం అనుకోవచ్చు కదా. 9 సంవత్సరాల తర్వాత వచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఒకసారి పేపర్ లీక్ అయింది, పోరగాళ్ళు తిండి తినక ఏం చేయక SC ST బహుజనుల పిల్లలు ఎక్కువ ఉన్నారు, ₹5 భోజనాలు తింటున్నారు,
ఒక్కొక్కరికి అపెండిక్స్లు వస్తున్నాయి, ఒక్కొక్కరికి పొట్టలు ఓపించుకుంటున్నారు, ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయి, ఒకటి కిడ్నీలలో కూర్చొని స్టోన్స్ వస్తున్నాయి, ఒకరికి యూరిన్ రావట్లేదు, ఆడపిల్లలకు పీసీఓడీలు, అడ్డమైన తిండిలు తిని హాస్టల్లో వ్యాపారాలు చేస్తున్నాయి, ఒక పురుగులు అన్నం పెడుతున్నారు, దానిపైన ఏ ఇన్స్పెక్షన్ లేదు, ఏది లేదు. పిల్లలు ఇన్ని ఇబ్బందులకు తట్టుకొని కూడా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు. ఇంత తప్పుడు జీవోతోటి రావడము, ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన నోటిఫికేషన్, ఇది ఒక నీతిగా నిజాయితీగా ధర్మంగా నడపాలి అని కోర్టు ఎందుకు అడగలేదు? కోర్టు అడగాలి కదా. అదే హ్యుమానిటీని ఇక్కడ ఎందుకు జోడించలేదు? అక్కడనే ఎందుకు ఆలస్యం? ఈ ఆలస్యాన్ని మేము స్వీకరిస్తున్నాను కోర్టు ఎందుకు అడగలే? ఒక ఎస్ఎల్పికి అయితేనేమో మానవ తప్పిదం అంటారు, ఈ ఎస్ఎల్పి ఈడికి వచ్చేసరికేమో ఆలస్యమైంది ఇవ్వలేదంటారా? కాబట్టి మేము అందుకనే ఈ 29 జీవో మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం, మళ్ళీ స్పెషల్ పిటిషన్. అక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా అది కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ జరగాలి, ఇది రాజ్యాంగంగా ఇది సరైనదా సరికాదా అనేటువంటి చర్చ జరిగి జడ్జిమెంట్ కూడా వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ రావాలి. కానీ మళ్ళీ ఆలస్యమైంది, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇక 2-3 రోజులు అయితే రిజల్ట్ ఇస్తారు, రిజల్ట్ ఇచ్చే ఈ దశలో మేము ఇంటర్ఫియర్ కాము. మరి ఇక కోర్టులు ఉంది ఎందుకు? రాజ్యాంగాన్ని తుంచేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు? మరి బీజేపీ వాళ్ళని కూడా అడుగుతాం. ఆ రోజు డీఫేక్ టెక్నాలజీ తోటి రాజ్యాంగాన్ని కాలుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని రాజ్యాంగం కాలుస్తున్నారు అన్నప్పుడు ఆయన కాంగ్రెస్ మొత్తం ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగింది కదా దేశం మొత్తం. రాజ్యాంగాన్ని మేము కాపాడతాం, బీజేపీ వస్తే కాల్చి బూడిద చేస్తుంది, అంబేద్కర్ అవమానపరుస్తుంది అని చెప్పారు కదా. వాస్తవే. మరి ఈ రోజు మరి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈడ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లేవని అడుగుతున్నావు రాహుల్ గాంధీని. దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని తిరిగేటోనివి రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలకు రేవంత్ రెడ్డి గండి కొడుతున్నప్పుడు ఆ పేజీని చించుకొని జోబులు వేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడట్లేవు రాహుల్ గాంధీ అంటే? రాహుల్ గాంధీని కూడా నిలదీస్తున్నావు. కోర్టులు ఇచ్చిన తీర్పు చూసుకొని కోర్టులు మాకు అండగా ఉన్నాయని రేవంత్ రెడ్డి చాలా గర్వంగా చెప్తున్నారు. కోర్టులో మీకు న్యాయం చేయలేదు, మా వెనకాల అండగా ఉన్నారని నిలబడ్డాయని చెప్తున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీరే విధంగా స్పందిస్తారు? అది అసలు ఇమ్మీడియట్ గా కోర్టులు అనేటువంటి సుమోటోగా కేసు బుక్ చేయాలి, అతని మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేసి ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే కోర్టు అనేటటువంటివి ఎవరికి బాసడగానో ఎవరికి అండగానో నిలబడవు. కోర్టు అనేటప్పుడు ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది అన్యాయం అనేటటువంటిది, ఏది రాజ్యాంగబద్ధం, ఏది రాజ్యాంగ విరుద్ధం, ఏది చట్టబద్ధం, ఏది చట్ట వ్యతిరేకం అనేటటువంటి ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. ఒక చట్టం వ్యతిరేకంగా ఉంటే ఏ చట్టం చేసినా చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్ట వ్యతిరేకం అంటారు, ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు. అట్లా చెప్పాలి, ఆ విధంగా చెప్పాల్సింది రాజ్యాంగం చేయాల్సింది. కానీ అది చేయకుండా వీళ్ళు ఒకటేసారి మా కోర్టులు ఎమ్మటున్నాయి చేసినాయి అంటే ఎవరు? ఏదన్నా మనము ఒక రాజకీయ పార్టీగానో ఏదో ఉన్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు వీడు నాకు అండగా ఉన్నాడు, వీడు నా దోస్తు కాబట్టి ఎంతమంది నాకు వెనకంగా పోయినా ఏం చేసినా ఉంటాయి అనేటటువంటిది మనము చెప్పుకునేటటువంటిది. కోర్టులు అండగా ఉన్నాయంటే దాంట్లో చాలా అర్థము నిగూఢమై ఉన్నది. కోర్టులు మ్యానిపులేట్ అవుతున్నాయా? కోర్టులు వీళ్ళు చెప్పినట్టు జడ్జిమెంట్లు ఇస్తున్నాయా? ఒక బహిరంగ సభలలో కోర్టులు మాకు అండగా ఉన్నాయని చెప్పడం అనేటటువంటిది ఒక దగులు భాష మాట. దానికి ఖచ్చితంగా ఆయన మీద కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు కోర్టులు కూడా ఆ దిశగా పనిచేయకపోవడం అనేటటువంటిది ఎంతో మేము బాధపడుతున్నాం కూడా. గతంలో రాసినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ప్రకటిస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒకవేళ వాళ్ళు గ్రూప్ రిజల్ట్స్ కనుక ప్రకటించిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించిన ఖచ్చితంగా 29 జీవోను సుప్రీంకోర్టులో కనుక రాజ్యాంగ మౌలిక సూత్రాలతో ఇంటర్ప్రిటేషన్తో కనుక జడ్జిమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళొక్కసారి మెయిన్స్ రాయాల్సి వస్తుంది. ఆ విశ్వాసంతో ఉన్నాం కాబట్టి మేము తిరుగుతున్నాం. ఈ రోజు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎస్ఎల్పి వేపిస్తామని ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రో రమ్మంటున్నాం, ఎస్ఎల్పి ఏమని చెప్తున్నాం మేము. ఏపీలో కూడా ఒకటి జరిగింది. ఏపీలో కూడా ఏం జరిగింది? అలా 2018లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే అప్పుడు చంద్రబాబు ఇచ్చిన నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి మెయిన్స్ కండక్ట్ చేసిండు. అక్కడ తప్పిదాలు జరిగినాయని వాళ్ళన్ని కోర్టులో ప్రూవ్ చేస్తే వేరే వేరే దేశాలలో ఎగ్జామ్ రాశారంటే ఎగ్జామ్ వాళ్ళు 2 years అయింది జాబ్ లో జాయిన్ అయ్యి. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, సిటిఓలు, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. కోర్టు ఇక్కడ ఉన్నాడు, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రద్దు చేయమని చెప్పింది. జడ్జిమెంట్ తెలియదా? ఇది ఇక్కడ దీపేందర్ యాదవ్ జడ్జిమెంట్ కూడా నార్మలైజేషన్ చేసింది, 2 సార్లు మెయిన్స్ పెట్టించింది. ఇలాంటి కొల్లలు ఉన్నాయి జడ్జిమెంట్లు. ఇవాళ ఒక్కసారి ఇక్కడ కొట్టివేగానే ఏదో కాగానే మేము అంత అధైర్యపడము. ఎందుకంటే ఈ భారతదేశంలో కొన్ని జడ్జిమెంట్లు అనేటటువంటి దేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి
దేశం సగర్వంగా మా భారతదేశంలో ఒక జ్యుడిషియరీ ఉందని తలెత్తుకొని చెప్పుకునేటటువంటి ప్రపంచ దేశాల మధ్య నిలబడే గర్వంగా చెప్పుకునేటటువంటి జడ్జిమెంట్లు చాలా వచ్చినాయి. కొన్ని సార్లు అటు ఇటు అయితేనే ఉంటాయి, కానీ అయిన దానికి ఉద్యమం లెక్క ఎత్తుపల్లాలు ఎట్టుంటాయో కొన్ని సార్లు ఇలాంటివి వచ్చినా మేము అధైర్యపడం, ఖచ్చితంగా మేము గెలుస్తామని ఒక విశ్వాసం ఉన్నది. వాళ్ళు ఇచ్చుకొని భయపడేదే లేదు. మేము లీగల్ గా ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తాం. వాళ్ళు కూడా ఏంటంటే ఇచ్చి షాట్లతో పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు రిజల్ట్ వచ్చినాక మీరు ఫస్ట్ అన్నారు కొంతమంది 29 జీవోకి అగనెస్ట్ గా కొంతమంది ఫర్ గా కొంతమంది ఉన్నారండి. అలాంటి పంచాయతీలు పెట్టాలని చూస్తున్నారు, కానీ వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళకి అంత దమ్ము కూడా లేదు. ఇదే కనుక జరిగితే ఢిల్లీలో ఏం చేయాలన్నా అది చేస్తాం. మేము కూడా కొన్ని ఏం చెప్పకుండా ఎట్ట చేయాలనో ఒక స్ట్రాటజిక్ గా పోతున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఉమ్మడి మెదకు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ లో ఖచ్చితంగా చూపిస్తాం. మీ టీవీ వేదికగా మేము ఒకటి చెప్తున్నాం ఇప్పుడున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు. సరే, అది కాదుగండి. ఇప్పుడు ఇంకొకటి, వీళ్ళు నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సికి కూడా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. మరి అలా గనుక నోటిఫికేషన్ వస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా, అంటే లేవా వాటి మీద మీకు హోప్స్ కాదు మేడం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, అదంతా స్టంట్. అంతేనా? వీళ్ళు స్టంట్ల మాస్టర్లు, కాంగ్రెస్ వాళ్ళు అన్ని స్టంట్లు చేస్తారు. దానికి ఏంటంటే వాళ్ళకి భయం అయింది, ఈ పోరగాళ్ళు అమ్మ ఓడగొడతారు, వీళ్ళు మనల్నే గెలిపించిన వాళ్ళు మనల్ని ఓడగొడతానికి ఇప్పటికే చేశారు, వలసలు వచ్చేటోళ్ళని ఆపిన వాళ్ళు వీళ్ళు. పారే నీళ్ళని కూడా కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ నదులకు నడక నేర్పిన వాళ్ళు అనేది. వీళ్ళు రాజకీయాలకే ఓనమాలు నేర్పేటోళ్ళు నాయన నిరుద్యోగులు వీళ్ళు, పిడుగులు అనేది వాళ్ళకి భయం ఉంది. కాబట్టి ఆయన ముందు అసలు 29 జీవో తేలలేదు, 46 జీవో తేలలేదు, రిలింక్వేష్మెంట్ తేలలేదు. ఏది తేలక ముందే మేము ఎలాంటి లిటిగేషన్ లేని నోటిఫికేషన్, అది మళ్ళీ గ్రూప్ 1 లో 450 అంట, గ్రూప్ 2 లో ఒక 800 అంట, గ్రూప్ 3 లో ఒక 3000 అంట, ఎస్ఐ 800 అంట, కానిస్టేబుల్ 10,000 అంట, డిఎస్ 6,000 అంట. సంఖ్యలు చెప్తున్నారు. మరి ఇన్ని సంఖ్యలు మీ దగ్గర ఉన్నప్పుడు మొన్న మరి పోస్టులు పెంచాలన్నప్పుడు ఎందుకు పెంచలే? నిరుద్యోగులు అంత అమాయకుల, పిచ్చోళ్ళ? కానీ కాంగ్రెస్ వాళ్ళు 54,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటుంది కదా. గతంలో బీఆర్ఎస్ అయితే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఇచ్చామని చెప్పుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం 54 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ ప్లకార్డులు కూడా పెట్టారు, మెట్రో స్టేషన్ దగ్గర వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు, జాబ్ క్యాలెండర్ ఇష్యూ మీద ఇన్ని ఉద్యోగాలు ప్రకటించామని చెప్తున్నారు. మరి అవన్నీ నిజం కాదంటారా? అవన్నీ ఒకటి అబద్ధాలు మేడం. ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఒక స్టోరీలు వింటుంటాం అన్నమాట, నీతి సూత్రం చెప్తుంటారు. ఒక పిల్ల పుడితే ఒక దొంగతనంగా ఆ పిల్లని ఎత్తుకపోయినామా నిజంగా కన్న తల్లి ఇద్దరి మధ్యలో రాజయ్య చెప్తుంటాడు. కన్న తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డ అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి ఏం చేసుకోదు. ఎప్పుడైనా పేగు బంధము నాది కత్తెర బంధం కాదు, నా బిడ్డ నా కాడికి ఆప్యాయత వస్తే 9 నెలలు నా గర్భంలో ఉన్నది కాబట్టి నా రక్తం పంచుకొని పుట్టింది వస్తుందని ఉంటది. వీళ్ళు మందికి పుట్టిన బిడ్డే కాబట్టి నా బిడ్డ అని క్లెయిమ్ చేసుకునే క్రమంలో పుసుకున నేను చెప్పుకోలేదనుకో అసలు తల్లి కాడికి పోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు హోల్డింగ్లు గీల్డింగ్లు పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీలను అన్ని నిరుద్యోగులు చూసిన వాళ్ళే, వీటిని ఎవరు నమ్మరు. వీళ్ళు కాంగ్రెస్ కాదు, పక్కనే ఉంటది నాంపల్లి తెలుగు యూనివర్సిటీ పక్కన సురభి నాటక మండలి, అందులో పోయి రోజు పొద్దున రిహార్సల్ చేసి సాయంత్రం వచ్చి గాంధీ భవన్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీరు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకంగా ఇష్టమైనట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, మీకు ఎప్పుడు బెదిరింపు కాల్స్ రాలేదు? మాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి, సాగు కొడతా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, పుట్టేది డేట్ మా చేతిలో లేదు, సచ్చే డేట్ మా చేతిలో లేదు. ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు కదా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలకి, ఎమ్మెల్సీ ఎన్నికలకి మేము ఖచ్చితంగా వాళ్ళని ఒడగొట్టే తిరుతాం. వాళ్ళకు వాళ్ళు ఎట్ట నెగ్గుతారో ఏం చేస్తారో మేము చూస్తాం. వాళ్ళ స్టంట్లు అన్ని మాకు తెలుసు, వాళ్ళు చేసే అన్ని కూడా ఎట్ట చేయాలో మాకు తెలుసు. మేము ఇంకా చెప్తున్నాం, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోతాం అంటే వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు పెద్ద తీసుమార్గాలని వీళ్ళు పోని ఆడి పోగానే ఆడ ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, పోగానే వాళ్ళ మీద ఒక కేసు పడేద్దాం. వేరే స్టేట్ కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఆ కేసుకి వెళ్ళి తిరగలేరు, పీకలేరు, లాక్కోలేరు, చచ్చిపోతారు. ఈయనకి ఎవడు రాడు. వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంకులేసి కాలు నరుకుతారు, వీళ్ళ పరిస్థితి అదే అయిపోతుంది అని అనుకున్నారు. మేము కూడా తెలియక ఏం చేసినాం తెలుసా, ఇక్కడ మహారాష్ట్ర బస్సులు పోతాయి కదా, మహారాష్ట్ర బస్సులలో మంచి వీడియోలు పెట్టి వాళ్ళకి చెప్పినాం. వీడియోలు చేస్తే ఒక రోజుకు 1.5 మిలియన్ చూసిర్రు జడ్సన్ మేము చేస్తే. మీ వీడియోలు చేసి మేము కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి అందరికి పంపినాం. ఎస్టీలు ఉన్న కాడ ఎస్టీలో పంపించినాం. ఎస్టీలో అందరిది కూడా ఒకటే ఉంటది లాంగ్వేజ్, కాకపోతే డైలెక్ట్ కొత్త వేరియేషన్ ఉంటది, ప్రొనౌన్సియేషన్ వేరియేషన్ ఉంటది. ఎస్సీలు ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు, మన నాందేడ్ బార్డర్ ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలు పోయిన వాళ్ళు మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినాం, మంచి గొడవకొచ్చి కూర్చోబెట్టినాం వీళ్ళను. మాకు కూడా ఎట్ట చేయాలో తెలుసు. వీళ్ళు ఎన్ని చేసినా గానీ వాళ్ళకు కాళ్ళకు బంధాలు పోయడం తెలుసు, వాళ్ళ మూతలకు చిక్కాలు కట్టడం తెలుసు.
వాళ్ళ చేతులకు సంఖ్యలు వేయడం మాకు తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా మేము చేస్తాం. ఖచ్చితంగా నిరుద్యోగులను మోసం చేసినందుకు వీళ్ళు మూల్యం చెల్లించుకునేటట్టు చేస్తాం. కాంగ్రెస్ అనేటటువంటిది బేషరతుగా వచ్చి నిరుద్యోగులకు తప్పు జరిగింది, ఇంకోసారి చేయము, మీతోటి మేము కన్సల్టేషన్ పెట్టుకుంటాము, మీరు చెప్పినట్టు వింటాము. మేము చెప్పినట్టు అంటే ఏదో మాకు గొంతమ్మ కోరికలు కాదు, ఏది చట్టబద్ధం ఏది చట్ట విరుద్ధము, మీరు ఇట్లా చేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉంటుంది, నోటిఫికేషన్ సవ్యంగా జరుగుతాయి, ఇది చేసుకో అని చెప్తాం. అది వినకుండా ఇక మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మీరేంది చెప్పేది చేసేది, అలాంటి లిటిగేషన్ ఉంటే మేము ఎన్నికల వరకు లాగిచ్చి లాస్ట్ మూమెంట్ లో నోటిఫికేషన్లు ఇచ్చి మేము లైబ్రరీలలో కూర్చోబెడతాం, ఏసీలలో కూర్చోబెడతాం, కోల్డ్ స్టోరేజీలలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతాం అంటే మాత్రం ఇవన్నీ కలవవు, కుదరవు. ఆయన నిరుద్యోగులన్నీ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చూసి నీతి నేర్చుకున్నోళ్ళే కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుందని ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నట్టు ఉన్నారు. అందుకని ఇప్పుడు చెప్తున్నాం, 5 మందిని స్క్రూటినీలో పెట్టుకుర్రు కాంగ్రెస్ వాళ్ళు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఒక్కటేసారి ఈడు మా క్యాండిడేట్ అని ప్రకటించవచ్చుగా. 5గురిని ఎందుకు స్క్రూటినీలో పెట్టుకుర్రు? శాతగాని దద్దమ్మలు కాబట్టి పెట్టుకున్నారు, గెలవని తెలుసు కాబట్టి పెట్టుకున్నారు. సరే, ఫైనల్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు యాజ్ ఏ బీయింగ్ విద్యార్థి సంఘాల నాయకులుగా ఫ్యూచర్ లో మీ భవిష్యత్తు కార్యాచరణ గానీ, లేకపోతే మీరు ఆల్రెడీ కొన్ని అయితే డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మీరు కూడా గెలవనీయకుండా, అంటే మీ డిమాండ్స్ నెరవేర్చకపోతే వాళ్ళని గెలవమి అని గట్టిగా అయితే చెప్తున్నారు. ఇవి కాకుండా విద్యార్థుల కోసం మీరేం చేస్తారు, ఏం చేయబోతున్నారు? మాకు చాలా క్లారిటీ ఉంది మేడం. విద్యార్థి లోకానికి ఉండే సమస్యల పట్ల తెలుసు, నిరుద్యోగులకు ఉండేటటువంటి తెలుసు. విద్యార్థులకు ఇప్పటి వరకు బీటెక్ అయిపోయిన వాళ్ళకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, వీళ్ళు వచ్చిందని చెప్తున్నారు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి సర్టిఫికెట్లు ఇవ్వలేక వాళ్ళు వస్తున్నారు. హాస్టల్స్లలో అకామిడేషన్ సరిగ్గా లేదు. జడ్సన్ అన్న మేము కొట్లాడి మెస్ బిల్లులు పెరగాలి, గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతుంటే మెస్ బిల్లులు పెంచాలని నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ డైరెక్టర్కి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తే, వీళ్ళకి డైరెక్షన్స్ ఇస్తే, మెమోలు రిలీజ్ చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం ఈ రోజు 2000 మెస్ బిల్లులు పెంచింది. పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు అందరికి మెస్ బిల్లులు పెంచింది. మెస్ బిల్లుల కానించి వాళ్ళకు ఉండేటటువంటి అన్ని ల్యాప్టాప్లు అయితే ఏదైతే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నిటిపైన మాకు అవగాహన ఉంది. అన్నిటిని ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో మేనిఫెస్టోలో పెట్టి 3 పేజీలలో ఎన్ని అంశాలు పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలలనే అన్నిటిని ఏ విధంగా మురిక్కుంపల్లో పడేసిందో తెలుసు. కాబట్టి వాళ్ళకి అందరికీ తెలియజేసినాం. మాకు నిరుద్యోగులకు ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు జీవోలు ఇవన్నీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, 2 లక్షలు కమల్నాథ్ కమిటీ ఇచ్చినటువంటి వేకెన్సీస్ అవి తెలుసు. ఇంకొకటి వీళ్ళు ఏజ్ పెంచుతామని చెప్తున్నారు. ఇప్పుడు దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో నిరుద్యోగులకు తెలుసు. ఆ రోజు 61 నుండి 58 చేస్తున్నారు, ఈ రోజు 61 నుండి 65కు చేసే ప్రయత్నం ఉంది. వీటి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నిటిని కూడా ఆల్రెడీ మేము ఎప్పటికప్పుడు మీడియాలలో చర్చిస్తున్న నిరుద్యోగ లోకానికి వెళ్ళిపోతుంది, విద్యార్థి లోకానికి వెళ్ళిపోతుంది. మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాం, ఆ రోజు మేము కాంగ్రెస్ని గెలిపించినాం, కొన్ని తప్పిదాలు జరిగినాయి, ఈసారి కూడా అటనే బుద్ధి చెప్పాలి. ఎప్పుడైనా కానీ తెలంగాణలో అనేటటువంటి ఓటు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతో వేయాలి, ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలను ఇవ్వాలి. ఎప్పుడైతే ఎవరు తప్పు చేస్తాడో అప్పుడే వాడిని కర్రు కాల్చి వాత పెట్టాలి, కానీ మనం వాత పెట్టుకోవద్దు, మనం ఇబ్బంది పడొద్దని మేము ఈ సమాజానికి చైతన్యపరుస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా ఇది చేస్తాం. దీంతో పాటు బీసీ డిక్లరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, బీసీలకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి, బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రైట్ సార్, మీరు అన్నట్టుగా మీ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం వరకు చేరే విధంగా మా ఛానల్ ద్వారా మేము కూడా ప్రయత్నిస్తాం. సో ఎనీవేస్, ఇప్పటి వరకు మీరైతే ఏదైతే కృషి చేస్తారో విద్యార్థి సంఘ నాయకులుగా ఉండి విద్యార్థులందరికీ ఏవైతే పాటుపడ్డారో సేవల కోసం, వాళ్ళ సమస్యల కోసం, సో వాళ్ళు నిజంగానే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను చూసాను, ఓయూకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఈసారి అయినా ప్రభుత్వం కూడా కాస్త విద్యార్థుల గురించి ఆలోచించి దిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు ఈ ప్రభుత్వం చేయకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని గద్దెదించుతారు, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, బై ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కావాల్సిన డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సో చూసారు కదా జనార్దన్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా. సో మరో అంశంతో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ దిస్ ఇస్ సహస్ర.